వసుంధర కళ్లలో నీళ్లు తిరగడం రూపాయి గుర్తించారు. అరవింద్ మురళీధర్ రావు సెల్కి రింగ్ చేశాడు. చెప్పు అల్లుడు అన్నాడు బాధతో. మావయ్య మీరు వెంటనే ఒకసారి రండి చెప్పాడు. ఏమైంది అల్లుడు అడిగాడు. ప్లీజ్ మీరు రండి మావయ్య అన్నాడు. ష్యూర్ అని ఫ్రెషప్ అయ్యి అరవింద్ దగ్గరకొచ్చాడు. చెప్పు అరవింద్ ఏంటి ఇంత ఉదయాన్నే ఫోన్ చేశావ్ అడిగాడు. ఒక్క నిమిషం మావయ్య అని లోపలికి వెళ్లి కప్పు టీ కలుపుకుని తెచ్చాడు. నువ్వు చేశావా అని నవ్వుతూ తాగాడు. చెప్పు అల్లుడు అన్నాడు. మావయ్య మీరు మరోలా భావించనంటే నాది ఒక చిన్న సలహా. ఏంటి అల్లుడు చెప్పండి అన్నాడు మురళీధర్ రావు. అన్నాడు. రేవతి యాటిట్యూడ్ గురించి రాత్రి చాలాసేపు ఆలోచించాను. తనని ఒకసారి సైకియాట్రిస్ట్కి చూపిస్తే మంచిది అన్నాడు. అదేదో తను నీ దగ్గర ఉన్నప్పుడు చేసి ఉంటే బావుండేదా ఇప్పో రపాటున మేము ఆ మాట అంటే పీకి పందిరి వేస్తుది అన్నాడు. కాదు మావయ్య మీరు ప్రయత్నించండి. శత్రు సైన్యాన్ని భయపెట్టడానికి యుద్ధ భూమిలో కూడా మీరు మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే. తను మన శత్రువు కాదు. తనలోని ఏరాగెన్సీ, అనుమానపు జబ్బు ఇవే మనకు శత్రువులు చెప్పాడు అరవింద్. నువ్వు మంచి రచయితని కదా. తనకి ఎందుకు కౌన్సిలింగ్ ఇవ్వలేదు అన్నాడు సందేహంగా మురళీధర్ రావు. మీ అమ్మాయి ప్రతిమాట మీరు నమ్మారు. తను నన్ను అవహేళనగా మాట్లాడినప్పుడు మీరు ఎంజాయ్ చేశారు తప్ప ఏ రోజూ ఖండించలేదు. కొండకచో ఎంకరేజ్ చేశారు. నాకు మీ అందర్నీ గౌరవించడం తప్ప అగౌరవంగా మాట్లాడడం నాకు తెలీదు చెప్పాడు అరవింద్. గిల్టీగా తలదించుకున్నాడు మురళీధర్ రావు. ప్లీజ్ ఒకసారి ప్రయత్నం చేయండి మావయ్య అన్నాడు అరవిందని చూస్తూ. ఓకే అల్లుడు ట్రై టు మై లెవెల్ బెస్ట్ అన్నాడు మురళీధర్ రావు. ఆయన ఎదురుచూసిన రోజు 2 రోజుల తర్వాత వచ్చింది. ఓ మై గాడ్ ఈ తలనొప్పి భరించలేకున్నాను అని రేవతి తల్ల ఢిల్లీపోయింది. తన ఫ్యామిలీ డాక్టర్ మరియు స్పెషలిస్ట్ సుబ్బారావు దగ్గరకు తీసుకెళ్లాడు. డాక్టర్ సుబ్బారావు మెడిపెన్స్ రాసి ఈ అమ్మాయికి అనవసరంగా ఆలోచించే అలవాటు కదా, ఈ టాబ్లెట్స్ వాడండి అని రాసిచ్చాడు. ఆ టాబ్లెట్స్ తీసిచ్చి రేవతిని ఇంటికి పంపాడు. మళ్లీ డాక్టర్ సుబ్బారావుని కలిసి తన కూతురి కాపురం గురించి తన అల్లుడి సలహా చెప్పాడు. అరవింద్ సో బ్రిలియంట్. అతడు చెప్పినట్టుగానే సైకియాట్రిస్ట్ కమలాకర్ దగ్గరకు తీసుకెళ్ళండి. నేను కూడా ఫోన్ చేసి చెబుతాను అన్నాడు. థాంక్యూ డాక్టర్ చెప్పాడు మురళీధర్రావు. నీకు తలనొప్పి తగ్గడానికి సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా ఇప్పించమన్నారమ్మా డాక్టర్ సుబ్బారావు చెప్పాడు. మురళీధర్ రావు కూతురికి భయపడుతూనే. సైకియాట్రిస్ట్ నా తలనొప్పి తగ్గిస్తాడా అడిగింది. నువ్వు మానసికంగా ట్రెనికి గురయ్యావు కదమ్మా. ఆయన సలహాలు నీకు ఉపయోగపడతాయేమోనన్న ఆశో అన్నాడు. అయితే గీతే మీరు ట్రెస్కి గురయ్యారేమో. ఆ చూపించుకునేదేదో మీరు చూపించుకోండి అంది పెడసరంగా. కోపం నషాలానికి అంటింది మురళీధర్ రావుకి. భార్యకి సైగ చేశాడు. నే మాట్లాడుతాను మీరు ఉండండి అని సైగ చేసింది. పిల్లలతో కలిసి పడుకున్న కూతురు గదిలోకి వెళ్లి రేవతి తల నిమరడం మొదలుపెట్టింది. మీరిలా మసాజ్లు చేయక్కరలేదు. సైకియాట్రిస్ట్ దగ్గరకి వెళ్లాలి అంతే కదా అంది. హతాసురాలైంది కూతురి షార్సనెస్ చూసి. ఎలాగైతేనేం తను అంగీకరించిందన్న ఆనందంతో నే వచ్చింది అందుకు. మాత్రమే కాదు తల్లి. తలనొప్పి అంటున్నావుగా, కాస్త తల పడదామని అంది. నీ చేష్టలు నాన్న వేషాలు నాకు తెలియనివి కాదు కదమ్మా. ఇది కూడా నీ మాజీ అల్లుడిగారి సలహా అని నాకు అర్థమైంది అంది. మళ్లీ గతుక్కుమంది అఖిలాండేశ్వరి. నీ జ్ఞానాన్ని కాపురాన్ని నిలుపుకోవడానికి ఉపయోగించుకుని ఉంటే బాగుండేది అంది గొణుగుతూ. బానిస బ్రతుకు నాకు సాధ్యం కాదులే. వెళ్ళి పడుకో అంది ఈసడింపుగా. సరే రెస్ట్ తీసుకో అని బయటకు నడిచింది. భార్య అఖిలాండేశ్వరి తెచ్చే సమాచారం కోసం ఎదురుచూస్తున్నాడు మురళీధర్ రావు. ఏమంది ఆ వెర్రి బాగుంది అడిగాడు. వెంటనే అఖిలాండేశ్వరి సమాధానం ఇవ్వలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి ఒప్పుకుందా లేదా అడిగాడు. ఒప్పుకుంది లెండి చెప్పింది. గుడ్ అన్నాడు. ఏం గుడ్డా? ఆది నిప్పుల వంతెనలా ఉంది అంది ఆందోళనగా. ఆర్య సమాజంలో వసుంధర తులసీరావుల వివాహం నిరాడంబరంగా జరిగింది. పెళ్లికి ఆఫీస్ స్టాఫ్, దగ్గర బంధువులని మాత్రమే పిలిచాడు. వసుంధర ఊహించని రీతిలో ఆమె పాత కొలీగ్స్ని కూడా పిలిచాడు తులసీరావు. అందులో రామకృష్ణ, మురళి, ఇతర సిబ్బంది కూడా ఉన్నారు. నువ్వు మమ్మల్ని మర్చిపోయినా? సార్ మమ్మల్ని మర్చిపోలేదు అన్నాడు రామకృష్ణ. పేలవంగా నవ్వింది వసుంధర. నిన్ను సర్ప్రైజ్ చేయాలనే నీ పాత కొలీగ్స్ని పిలిచాను వసు అన్నాడు తులసీరావు. కూడా సర్. నిజం చెబుతున్నాను సర్.
వసు ఒక అద్భుతం. శిఖర సమానమైన వ్యక్తిత్వం ఆమెద. ఈ ఒక రకంగా మీరు అదృష్టవంతులు, చెప్పాడు రామకృష్ణ మనస్ఫూర్తిగా. నారాయణ భార్య అక్క శ్రీలక్ష్మి కూడా వచ్చింది. వసు, నీకు భగవంతుడు ఇప్పటికైనా న్యాయం చేశాడు అంది. అరవింద్ వైపు చూసింది వసుంధర. అరవింద్ కళ్లలో సన్నటి తడి. అది ఆనందభాష్పమో కన్నీరో అర్థం కాలేదామెకి. పెళ్లికి రేవతి తప్ప అందరూ వచ్చారు. మురళీధర్రావు ఇద్దర్నీ దీవించాడు. హర్షప్రియ, హర్షశ్రీ ఇద్దరూపాయి తమ కొత్త నాన్న తులసీరావునే చూస్తున్నారు. పిల్లలిద్దర్నీ పిలిచి దగ్గరకు తీసుకున్నాడు తులసి. ఇకనుండి మీరు నాకు రెండు కళ్ళురా. మీ భవిష్యత్ బంగారుగా నేను మీ అమ్మ తీర్చిదిద్దుతాం అన్నాడు. థాంక్యూ నాన్నా అన్నారు పిల్లలిద్దరూపాయలు. పిల్లల నుదుట ముద్దు పెట్టుకున్నాడు తులసి మనస్ఫూర్తిగా. భోజనాలు అవి పూర్తయ్యాక ఆర్యసమాజం నుండి బయటకు వస్తూ వసుంధర అరవింద్ కాళ్లమీద పడింది. దుమఖంతో ఆమె గుండెలు ఎగిసి పడుతున్నాయి. అరవింద్ ఇబ్బందిగా కదిలాడు. ఎందుకు వసుంధర, నీకు ఈ కన్నీళ్లు అన్నాడు ఆదుర్దాగా. తులసి అతడి భుజం పట్టుకుని ఆపాడు. వసుంధరకి అమ్మా నాన్న దైవం. అన్నీ నువ్వే అరవింద్. పుట్టింటి నుండి ఆడపిల్ల వెళ్లేప్పుడు ఎలా దుమఖపడుతుందో ఇప్పుడు ఆమె దుమఖం కూడా అలాంటిదే. ఏడవని. ఆమె మనసు కొంత సేద తీరుతుంది అన్నాడు భారమైన హృదయంతో. వసుంధర జాగ్రత్త తులసి, చెప్పాడు అరవింద్. ఈ దృశ్యం చూసి కదిలిపోయాడు మురళీధర్రావు. ఏ బంధాలు లేకపోయినా మనుషులు నిజమైన ప్రేమ కోసం ఎంత తపిస్తారో అర్థమైందతడిక ఈ అందరూ వెళ్ళిపోయాక. అరవింద్, మురళీధర్రావు మిగిలారు. కొడుకు శ్రీకాంత్ విచ్చి భార్య అఖిలాండేశ్వరిని పంపేశాడు. ఇంటికి వెళ్ళా అల్లుడు అన్నాడు. నిరామయంగా చూశాడు అరవింద్. అప్పుడు వచ్చింది అతడికి దుమఖం. మురళీధర్రావు అతడి భుజంపై చేయివేశాయి. కీర్తి కోసం, ప్రపంచానికి భయపడి నీలోని ప్రేమని సమాధి చేసుకున్నావ్ అల్లుడు అన్నాడు. విభ్రాంతిగా చూశాడు అరవింద్. కొద్ది రోజుల క్రితం మురళీధర్ రావు వచ్చి చెప్పిన మాటలు గుర్తొచ్చాయతడికి. ఆయనకు ఎప్పటికీ నేను మానసికంగా దగ్గరకాలేను నాన్నా. ఆ అమ్మాయి వసుంధరంటే ఆయనకి చాలా ఇష్ట. వేరే వాళ్ళకిచ్చి ఆ అమ్మాయి గొంతుకోయడం ఎందుకు? ఆయన్నే చేసుకోమను. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా ఈ మాటలే అరవింద్కి చెప్పాడు మురళీధర్ రావు. మీ అమ్మాయి చెప్పిందే నేను చేస్తే ఆమెకి మానవజాతిమీదే నమ్మకం పోతుంది మావయ్య. ఎప్పటికీ నేను ఆ పని చేయను. వసుంధరపై నాకున్న ఫీలింగ్స్క పేరేంటో నాకు తెలీదు కాని రేవతికి అన్యాయం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆమె పెంకితనం, గయ్యాలితనం నాకు జీవితంపైనున్న ఆశను, ఆనందాన్ని పోగొట్టింది. మనుషులపై ఆమెకి నమ్మకం కలగడం కోసం శ్వాస తుదివరకు ఒంటరిగానే ఉండిపోతాను. ఇది జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెబుతున్నా చెప్పాడు. దానికి ముందు సైకియాట్రిస్ట్ కమలాకర్ ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించిన విషయం కూడా చెప్పాడు మురళీధర్ రావు. తల్లి అఖిలాండేశ్వరి తమ్ముడ్ని ప్రసవించానికి పుట్టింటికి వెళ్లినప్పుడు తండ్రి మురళీధర్ రావు పనిమనిషి నాగవల్లితో కలిసి ఉండడాన్ని చూసింది. పాఠశాలలో లెక్కల మాస్టర్ అవసరానికి మించి శ్రద్ధ చూపిస్తూ ఆమె రహస్యపు ప్రదేశాలను తాకడానికి చేసిన ప్రయత్నం. అన్నింటితో పాటు ఆమె ఎంతో నమ్మిన తన బాల్యమిత్రుడు తన భార్యని టూర్కి అనారోగ్యం కారణం చూపి రాకుండా చేసి ఒక రాత్రి అత్యాచారానికి ప్రయత్నించడం. అన్ని చర్యలు ఆమెకి పురుషులపైన ఒక విధమైన ఎవర్షన్, అసహ్యాన్ని కలిగించాయి. మగాళ్లందరూ ఆడదానికోసం వెంపర్లాడుతుంటారు. అందుకు తన మొగుడు అరవింద్ కూడా అతీతుడు కాడని ఆమె బలంగా నమ్మింది. అతడి సెల్ఫోన్ని చాలాసార్లు పరిశీలించేదా. ఈ అతడితో మాట్లాడే లేడీ ఫ్యాన్స్తో అక్రమ సంబంధాలు అంటగట్టేది. ఆధారాల కోసం నిరంతరం అన్వేషిస్తూ ఉండేదా ఈ ఆమె రెక్కీలో అరవింద్. వసుంధర ఇంటికి వెళ్లడం గమనించింది. మూసుకున్న తలుపుల వెనుక తన భర్త ఆమెను లోబరుచుకుని తప్పు చేసినట్టుగానే భావించింది. నిజనిర్ధారణకి తండ్రినే ప్రయోగించింది. అప్పటికే తండ్రిపైనున్న అపనమ్మకం అతడు మాట్లాడిన తీరును బట్టే అర్థమవుతుందని భావించింది. తండ్రిని కూడా ఈసడించుకుంది. నాగవల్లితో తనకున్న సంబంధాన్ని ఎప్పుడన్నా తన కూతురు బయటపెడుతుందని కూతురికి వత్తా సుగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు మురళీధర్రావు. ఆమెలోని పెంకితనానికి అది కూడా ఒక కారణమైంది. తల్లి చేతకానితనంపైన కూడా కోపం ఉండేది. తాను చూడు తన భర్తని ఎలా వేపుకు తింటానో అన్నది తల్లికి చూపాలనుకుంది. అందరి ముందు అరవింద్ని చులకన చేసి మాట్లాడేదాయి. సున్నితమనస్కుడైన అరవింద్కి గాయపడడం అలవాటై అది ఆత్మహత్యాయత్నం వరకు వెళ్ళింది. అంతా ఇద్దరిలోనూ రివైండ్ అయ్యింది. నువ్వు పెళ్లి చేసుకో అల్లుడు మరోసారి అన్నాడు మురళీధర్రావు.
అల్లుడి జీవితం ఇలా నాశనం కావడం, ఏ తప్పు చేయకున్నా బలైపోవడం అతడు భరించలేకున్నాడు. నాకన్నా మీ అమ్మాయి వయస్సు చిన్నది మావయ్య. ముందు తనకి పెళ్లి చేసి తర్వాత నాతో ఆ విషయం ప్రస్తావించండి అన్నాడు. బాధగా చూశాడు మురళీధర్ రావు. కాలచక్రం 10 ఏళ్లు గిర్రున తిరిగింది. హర్షప్రియ ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమెని ఎంఎస్ కోసం యుఎస్ పంపాడు తులసీరావు. అక్కడే ఆమె స్థిరపడిపోయింది. హర్షశ్రీ సివిల్స్ రాసి కేంద్ర సర్వీసులకు ఎంపికే అక్కడ ఒక సిక్కు ఐఏఎస్ ఆఫీసర్ని చేసుకుని స్థిరపడిపోయింది. అప్పటికి అరవింద్ను చూసి ఆమె 10 ఏళ్లు. అరవింద్ కూడా పిల్లల ఆలనా పాలనాలో బిజీ అయిపోయాడు. అఖిలేష్ అలియాస్ పండు సీఏ చేశాడు. షర్మిల బీటెక్ చేసి రష్యాలో సెటిల్ అయ్యింది. అక్కడే ఒక రష్యన్ని పెళ్లి చేసుకుంది. మురళీధర్ రావు 5 ఏళ్ల క్రితం హార్ట్ అటాక్తో చనిపోయాడు. అఖిలాండేశ్వరి పెరాల్సిస్ వచ్చి మంచాన పడింది. శ్రీకాంత్ పెళ్లి చేసుకుని భార్య అభీష్ట మేరకు వేరు కాపురం పెట్టాడు. వంకరపోయిన మూతితో కూతుర్ని ఎప్పుడూ తిడుతుండేదా ఈ అఖిలాండేశ్వరి. బంగారంలాంటి కాపురం కూలదో సుకున్నావ్ అంటూ ఏమీ మాట్లాడకుండా మౌనం వహించేది రేవతి. అరవింద్ నిన్ను కలవడానికి వస్తున్నా అనగానే ఆ తులసి అన్నాడు ఆప్యాయంగా. తులసీరావు కారు వచ్చిరాగానే కళ్లద్దాలు సవరించుకుంటూ అరవింద్ బయటకు వచ్చాడు. తులసి అన్నాడు ఆప్యాయంగా. తులసీరావు లోపలికి వచ్చాడు. అరవింద్ ఆప్యాయంగా ఆహ్వానించి వసుంధర పిల్లలు ఎలా ఉన్నారు అడిగాడు. తులసి మాట్లాడలేదు. ఏంట్రా అలా ఉన్నావ్ అడిగాడు ఆతృతగా. వసుంధర ఆఖరి క్షణాల్లో ఉంది అరవింద్ చెప్పాడు. వాట్ అన్నాడు ఆందోళనగా. అవున్రా అన్నాడు దుమఖోద్వేగంతో. ఏమైంది తులసి అడిగాడు ఆతృతగా. మనోవ్యధే ఆమెని మరణానికి చేరువ చేసింది. దేశంలో ఉన్న చాలామంది డాక్టర్లకి చూపించాను. స్వయంగా తన కూతురు కూడా డాక్టరేగా. తల్లిని బ్రతికించుకోవడానికి తను కూడా సర్వశక్తులూ ధారబోసింది. ఎక్కువ రోజులు బ్రతకదని డాక్టర్లు నిర్ధారించారు అన్నాడు. అరవింద్ కళ్ళు టపటపమని కన్నీళ్లు కార్చాయి. ఇంతకాలం నాకెందుకు చెప్పలేదురా అన్నాడు. తనే చెప్పవద్దది అన్నాడు బాధతో తులసీరావు. అదేంటి అడిగాడు పీలగా. అరవింద్ నీకో విషయం చెప్పాలి. ఇప్పుడు కూడా చెప్పకపోతే నాకు పశువుకి తేడా ఉండదు చెప్పాడు తులసీరావు. ఏంటి తులసి అన్నాడు దుమఖోద్వేగంతో అరవింద్. తులసి చెప్పడం పూర్తయ్యాక అరవింద్కి కోపం వచ్చింది. ఆ కోపంలో తీవ్రంగా ఊగిపోయాడు. ఏం మాట్లాడాలో మాటలు తడుముకోవడం సాధ్యం కాక ఎంత పని చేశావురా. తనంటే ఇష్టమని నువ్వు చెప్పి ఉంటే ఆ మాట చెప్పే తనని కన్విన్స్ చేసేవాడిని. నీ మోసాన్ని భరించి 10 ఏళ్లు కాపురం చేసిందా అన్నాడు. క్షమించు అరవింద్. ఆ రోజు నువ్వు ఆత్మహత్యయత్నం చేసుకున్నావ్ అని తెలిసి నేను తను హుటాహుటిన వచ్చాం. వసు అని పిలిచే హక్కు ఒక్క అరవింద్ సర్కి తప్ప ఎవరికీ లేదని తను ఈసడించుకున్నాక నాలో తెలియకుండానే కసి పెరిగింది. తనని ఎలాగైనా సైతం చేసుకోవాలనుకున్నా. తన చేతనే వసు అని పిలవమని అడిగేలా చెయ్యాలనుకున్నా. ఆరుంధతి మరణం తర్వాత ఆమె పేరుతో ఉత్తరం సృష్టించా. ఆ ఉత్తరంలోని అక్షరాలు నావేనని ఎప్పుడు గుర్తించిందో తెలీదు. ఈ ద్రోహం తెలిస్తే నువ్వు బాధపడతావని 10 ఏళ్లు శివుడు గరడాన్ని దాచుకున్నట్టు ఇప్పటివరకూ దాచుకుంది. ఈ ఆఖరి క్షణాల్లో నిన్ను చూడాలన్న తన చివరి కోరిక వెల్లడించింది. తనకి తాళికట్టిన భర్తగా ఆమె కోర్కె తీర్చడం నా విధి. నన్ను క్షమించి నాతో రానేస్తం పిలిచాడు. జగుప్పగా చూసి నీ కారులో నే రాలేను ఇడియట్ అని తన స్కూటర్ తీశాడు. అరవింద్ అరగంట వ్యవధిలో వసుంధర నివాసం ఉండే ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికే ఇంటినిండా డాక్టర్ల బృందం. డాక్టర్ హర్షప్రియ ఎదురొచ్చి రండి అంకుల్, మమ్మీ మిమ్మల్నే కలవరిస్తోంది. నాన్న కూడా మీకోసం వచ్చారు అంది. వచ్చాడమ్మా చెప్పాడు పోడిగా. ఇంటికి కాస్త దూరంలో కారు ఆపి తులసీరావు ఏడుస్తున్నాడు. సారీ వసుంధర, నేనలా చేసి ఉండాల్సింది కాదు. పదే పదే అతడి హృదయం ఘర్షణ పడుతుంది. వెంటిలేటరు పెట్టిన గదిలోకి వెళ్లాడు అరవింద్. వసుంధర ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంది. హర్షశ్రీ వచ్చి తల్లిని తట్టి అరవింద్ అంకుల్ వచ్చారు మమ్మీ చెప్పింది. చిన్నగా కళ్ళు తెరిచింది. అరవింద్ ని తేరిపార చూసింది. వెనుక నుండి హర్షశ్రీ భుజం మీద చేయి వేశాయి. అరవింద్ అంకుల్ మమ్మీతో మాట్లాడని. నువ్వు బయటకు రా తల్లీ అని హర్షశ్రీని తీసుకుని గది బయటకు వచ్చాడు తులసీరావు. వెనక్కి చూసుకుంటూ గది బయటకు వచ్చింది. డాక్టర్ హర్షప్రియ కూడా అనుసరించింది. వారి వెంట గది తలుపు మూసుకుంది. ఎలా ఉన్నారు అడిగింది. బాగున్నాను వసుంధర అన్నాడు. వసుంధర కాదు వసు అని పిలవండి
అంది రొప్పుతూ. అలాగేలే ఆయాసపడకు అన్నాడు. పిల్లలు సెటిలయ్యారా? రేవతి ఎలా ఉంది అడిగింది. పిల్లల గురించి చెప్పాడు. మావయ్య పోయాక అత్తయ్యకి పెరాల్సిస్ వచ్చింది. రేవతే చూసుకుంటుంది చెప్పాడు. రేవతి మారిందా అడిగింది. నవ్వాడు. ఆ నవ్వులోనే అర్థాలు వెతుక్కుంది. చప్పున ఆమె కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. భయంతో పారిపోతూ ఉంటారు. చావు చివరి అంచువరకు అంది గిల్టీగా ఫీలయ్యాడు. రచనల్లో మీ పాత్రలు చాలా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటాయి. మీరు మాత్రం మీ మిత్రుడు తులసిగారు. మీకు ఇచ్చిన మాట మేరకు నన్ను, నా పిల్లల్ని బాగా చూసుకున్నాడు. పిల్లల్ని ప్రయోజకుల్ని చేశాడు అంది. ఇబ్బందిగా కదిలాడు. అందుకు కృతజ్ఞతగా నాకు నేను శిక్ష వేసుకున్నాను. ఈ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా మిమ్మల్ని కలవలేదు. చిత్రం ఏమిటంటే మీరు నన్ను కలవలేదు. ఇక్కడే ఉంటాం కదా. ఎప్పుడంటే అప్పుడు వచ్చి కలుస్తా కదా అన్నారుగా. నిజమే, తరచూ వచ్చి కలిసి నన్ను ఆనందింపచేశారు అంది వ్యంగ్యంగా. ఆమె స్వరంలో మరింత ఆయాసం. చప్పున ఒక్కసారిగా ఆమెలో దుఃఖం పెల్లుబికింది. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వసు అన్నాడు. చావబోయేదానికి ఇక కంట్రోల్ ఏంటి అరవింద్ జీ? ఇప్పటికైనా ఏడవని. నీ సమక్షంలో తనివితీరా ఏడవని అంది. అరవింద్ నోట్లో మాటలు రాలేదు. ఈ మాత్రం చదువు నా బిడ్డల్ని మీరు కూడా చదివించేవాళ్లు. ఒక మోసగాడికి నన్నిచ్చి పెళ్లి చేశారు. అరుంధతిగారి డైరీలోని అసలు అక్షరాలు. నీ స్నేహితుడు సృష్టించిన అక్షరాలులోని తేడా చూసిన తర్వాత అతడు మిమ్మల్ని చేసిన మోసానికి నా గుండె బద్దలైంది అంది రుద్ధమైన స్వరంతో. చప్పున వసుంధర చేయి పట్టుకుని ప్లీజ్ వసుంధరా అన్నాడు. నా ప్రాతివత్యం నిరూపించుకోవడానికే 10 ఏళ్లపాటు నిన్ను కలవలేదు మహానుభావా. నేను పోయినా నాకు నీమీద ఉండే ప్రేమ ఎలా వస్తుది అంది రొప్పుతూ. కట్టెకాలిపోయిన వసుంధర దెయ్యమై నిన్ను పట్టుకుంటుంది అంది లేని నవ్వును తెచ్చుకుంటూ. అతడి కళ్లముందే ఆమె ప్రాణవాయువు వెళ్ళిపోయింది. వసు పెద్దగా ఆరిచాడు అరవింద్. అతడిలో నుండి పిలుపు బయటకు రాకముందే అతడి హృదయం బద్దలైంది. తల పక్కకు ఒరిగిపోయింది. ఒక్క ఉదుటున అందరూ లోపలికి వచ్చారు. విగతజీవులైన ఆ స్నేహితుల్ని చూసి అందరి హృదయం ద్రవించింది. అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.